హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అందరూ? ఇవాళ అయితే మళ్ళీ చేపల పులుసుతో పాటు వచ్చేసాను. చూసి ఎలా చేస్తున్నాను ఏంటని చెప్పండి, కామెంట్ చేయండి. మామూలేనండి, ఇంక నాలాగే రెండు చేస్తారో, అసలు ఈ స్టైల్లో రెండు చేస్తారో చేయరో కూడా చెప్పండి. ఏం చేస్తున్నారు ఏంటి, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళైతే ఇది ఏం చేప, పొచ్చి చేప తీసుకొచ్చారు మా బావ. అయిపోయింది, వండేసాను. మసాలాకి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ, ఇంకా మీకు తెలిసిందేలే, ఇంక నేను చెప్పాల్సింది ఏముందిలే, కానీ మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. పక్కన సౌండ్స్ వస్తున్నాయి, మీరైతే ఏమీ పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఫ్రెండ్స్, మీ అందరికీ ఎలా నచ్చుతున్నాయా లేదా చెప్పండి, కామెంట్ చేయండి. ఒకళ్ళిద్దరు చేస్తున్నారులే, కానీ కొత్త ఛానల్ కాబట్టి మళ్ళీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏంటండి విశేషాలు? ఇవాళ అయితే ఇంక ఇదే, ఇంక పొద్దున సాయంత్రం దాకా ఇంక ఇదే కూర సరిపోతుంది మాకు. కేజీన్నర ఉందంట చేప, చిన్న చేపే తీసుకొచ్చారు. అదే పులుసు పెట్టేస్తున్నాను. ఎప్పుడు చేద్దామని చూశాను, కానీ మా పిల్లలు అయితే తినరు, ఎప్పుడు చేపల పులుసే తినరు. చేపలు ఎప్పుడు పెడితే ఇంకా అసలు తినరేమని చెప్పి నేను చేయలేదు. కానీ ఒకరోజు చేసి చూపిస్తాను చేపల వేపుడు కూడా నా స్టైల్లో. ఇంక ఈ పని చేసుకొని ఇంక ఇంట్లో పని అయితే చేయలేదండి ఇవాళ లేట్ అయిపోయింది. ఇంక ఇదే లేట్ అయిపోయింది. ఇంకా గబగబా ఈ పని చేసేసి షాప్కి వెళ్ళిపోదామండి. బట్టలు అర్జెంట్లు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి, 5 డ్రెస్సులు ఉన్నాయి. ఈ పెళ్ళిళ్ళ సీజన్కి నాకు ఈ ఎండకి మా బుర్ర పేలిపోతుంది. మామూలుగా అయితే లేదు అసలు ఇక్కడ ఎండ. మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి ఏంటో చెప్పండి. ఇంతకీ మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, మామిడికాయలు తెచ్చుకొని తింటున్నారా, తింటలేదా? మేమైతే తింటలేదండి. మామిడికాయలు మామూలుగానే వెయిట్ చేస్తుంది, ఇంకా మామిడికాయలు తింటే ఇంకేం లేదు, ఇంకా కేకలే పెట్టిద్ది అనమాట అని ఏం చేయలేదు. ఈ చేపల చెట్లు ఎవరన్నా, ఇప్పుడు మీ ఇంట్లో చేపల చెట్లు ఉన్నాయి కదా, ఆ చేపల చెట్లు ఎవరన్నా దొంగలించుకొని వెళ్ళడం ఎవరన్నా చూసారండి? మా ఇంట్లో జరిగింది అది. చేపల చెట్టు దొంగిలించుకుని వెళ్ళిపోయారు. పెద్దది చక్కగా నేను కొనుక్కున్న, మా అబ్బాయి పుట్టినప్పుడు కొనుక్కున్నానండి చేపల చెట్టు. అది దొంగలు దాంట్లో మా బావ ఏం చేశాడంటే, ఒకరోజు వెడల్పుకు ఉంది కదా అని మినప్పప్పు సున్నుండలు చేద్దామని చెప్పి వేపాడు. ఆ వాసనకో ఏమో తెలియదు, ఆ మినప్పప్పు ఉన్న చెట్టు అట్నే ఎత్తకపోయాడు. బండి కడకుండా ఉన్న సామాన్లు అన్నీ ఎత్తకపోయారండి. పెట్టి ఆరిపోయిద్దిలేని షాప్కి వచ్చా అంతే. అది తర్వాత కాసేపు అయినాక వెళ్దామని చూస్తే వేసిన తలుపు వేసినట్టే ఉంది, అన్నీ అట్నే ఉన్నాయి. మరి ఎటు నుంచి వచ్చారో ఏంటో, ఆ చేపల చెట్టు కనిపించట్లా, చెట్లు కనపట్ల, ఏం లేదు. కొన్ని అందులో మా అత్త ఇచ్చింది, మా అత్తకు చెప్పారు లాగని. ఇంకా మా అత్త అన్ని తలుపులు వేసుకొని వెళ్ళవే, తలుపులు తాళాలు వేయవే అంటూనే ఉంటుంది. ఇక దొరికాను కదా, ఇప్పటికైనా ఫోన్ చేసిందంటే ఇక అదే మాట అంటుంటుంది మా అత్త. ఇంకా ఇంతకని ఈ తెపాలలో వండుతున్నానండి చేపల పులుసు. ఏం చేస్తాం, ఇంక ఇదైతే కొంచెం పెద్దగా ఉంటుంది, ముక్క విరక్కుండా అని చెప్పి చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఓకే, బాయ్.